వెల్కమ్ టు గణేష్ స్టడీ సెంటర్. గణేష్ స్టడీ సెంటర్ ఇప్పటి వరకు ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ మీద క్లిక్ చేసుకోండి. మనం ఈరోజు ఆర్ఎస్ అగర్వాల్ న్యూ ఎడిషన్ క్లాసెస్ లో టైమ్ అండ్ డిస్టెన్స్ అనే టాపిక్ అనేది డిస్కస్ చేద్దామండి. మన గణేష్ స్టడీ సెంటర్ లో ఆర్ఎస్ అగర్వాల్ ఓల్డ్ ఎడిషన్, న్యూ ఎడిషన్ అండ్ కరెంట్ అథమెటిక్ క్లాసెస్ అని చెప్పడం జరుగుతుందండి. ఆ క్లాసెస్ మీకు కావాలనుకుంటే గణేష్ స్టడీ సెంటర్ కాంటాక్ట్ నెంబర్ 8985020648 9346727921 అనే నెంబర్ మీరు కాంటాక్ట్ చేసి పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు. లేదా గణేష్ స్టడీ సెంటర్ యాప్ ని మీరు ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకుని కూడాను మీరు పూర్తి వివరాలను తెలుసుకోవచ్చండి. ఆర్ఎస్ అగర్వాల్ న్యూ ఎడిషన్ లో ఇప్పటి వరకు టైమ్ అండ్ డిస్టెన్స్ అనే టాపిక్ లో చూసుకున్నట్లయితే 60 క్వశ్చన్స్ కంప్లీట్ చేసామండి. 61 నుండి చూడండి. ఏ పర్సన్ అండ్ ట్రావెల్స్ 285 కిలోమీటర్ ఇన్ 6 అవర్స్ ఇన్ 2 స్టేజెస్. ఇన్ ద ఫస్ట్ పార్ట్ ఆఫ్ ద జర్నీ ఈ ట్రావెల్ బై బస్ అండ్ బస్ ఎట్ ది స్పీడ్ ఆఫ్ 40 కిలోమీటర్ per hour. In the second part of the journey, it travels by train at the speed of 55 km per hour. హౌ మచ్ డిస్టెన్స్ డిడ్ ద ట్రావెల్ బై ట్రైన్ అని ఇచ్చాడండి. ఒక వ్యక్తి 2 దశలలో 6 గంటల్లో 285 కిలోమీటర్ల ప్రయాణం చేస్తాడని ఇచ్చాడండి. ప్రయాణం యొక్క మొదటి భాగంలో చూసుకున్నట్లయితే అతను గంటకు 40 కిలోమీటర్ల వేగంతో బస్సులో ప్రయాణిస్తాడు. ప్రయాణం యొక్క రెండవ భాగంలో అతను గంటకు 55 కిలోమీటర్ల వేగంతో రైల్లో ప్రయాణిస్తున్నాడండి. అతను రైలులో ఎంత దూరం ప్రయాణించాడు అని అడుగుతున్నాడండి. ఇక్కడ మనం సింపుల్ గా ఆన్సర్ చేయొచ్చు అండి. ఇక్కడ రైల్లో ప్రయాణించే వేగం చూసుకున్నట్లయితే 55 కిలోమీటర్లు అండి. 55 కిలోమీటర్ల వేగంతో వెళ్ళాడు అనమాట. గంటకి 55 కిలోమీటర్ల వేగంతో వెళ్ళాడంటే 6 గంటల్లో మనకి పని పూర్తి అవ్వాలి. ఇప్పుడు ఇక్కడ 40 కిలోమీటర్ల వేగంతో బస్సులోను 55 కిలోమీటర్ల ఆ లెక్క మనం చూసుకున్నట్లయితే రైలులో ఎంత దూరం ప్రయాణించాడో తెలియదు కాబట్టి అది కనుక్కోవాలి. దాన్ని ఎక్స్ అనుకున్నాం అనుకోండి. ఆ ఎక్స్ అనేది ఖచ్చితంగా 55తో డివిజన్ అవ్వాలి. ఎందుకు 55తో డివిజన్ అవ్వాలంటే ఒకవేళ ఆలోచించండి. ఇదేంటంటే దూరం అండి. మనకి ఏం కావాలంటే ఇక్కడ 6 గంటలకు సమానం చేస్తాం. ఏదైనా చేసినప్పుడు రైలు ప్రయాణించేది మరియు బస్సు ప్రయాణించేది 2 కూడా మనము ఏం చేయాలంటే కాలాన్ని ఈక్వల్ చేస్తామండి. ఒకసారి మీకు లెక్క చేస్తే మీకు అర్థమైపోతుంది చూడండి. కాలం టీ ఈజ్ ఈక్వల్ టు డి/ఎస్ కాబట్టి ఇది ఎక్స్ అని తీసుకున్నాం అనుకోండి. అంటే రైల్లో ప్రయాణించేది రైలు అంటే ట్రైన్ కదా, ట్రైన్ టీ అని పెట్టుకోండి, ఇది బస్ అంటే బి. ట్రైన్లో ప్రయాణించే దూరం ఎక్స్ అనుకున్నట్లయితే బస్సులో ప్రయాణించే దూరం ఏమవుతుందంటే 285 మైనస్ ఎక్స్ అవుతుంది. అవునా కాదండి? ట్రైన్ యొక్క వేగం చూసుకున్నట్లయితే 55 కిలోమీటర్ల పర్ అవర్ అండి. బస్సు యొక్క వేగం చూసుకున్నట్లు 40 కిలోమీటర్ పర్ అవర్ అండి. దాన్ని బట్టి చూసుకున్నట్లయితే టైం టీ ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై టైం కాబట్టి డిస్టెన్స్ అంటే ఎంత అంటే ఎక్స్ బై 55 అవుతుందండి. ప్లస్ 285 మైనస్ ఎక్స్ బై 40 అవుతుందండి. ఈజ్ ఈక్వల్ టు 6 అవర్స్. అవునా కాదండి? ఇలా చేస్తాం మనం. ఇలా చేసేటప్పుడు చూడండి 55 తో ఎక్స్ అనేది ఎగ్జాక్ట్ గా డివిజన్ అవ్వాలి. డివిజన్ అయితేనే మనకి ఆన్సర్ వస్తుంది అనమాట. డివిజన్ అవ్వాలంటే ఇక్కడ చూడండి 55 లో 11 ఉంది కాబట్టి 11 తో ఏదైతే డివిజన్ అవుతుందో అదే ఆన్సర్ అండి. ఇక్కడ 11 తో డివిజన్ అయింది ఒకటే కాబట్టి ఇదే మనకు ఆన్సర్ అయ్యే అవకాశం ఎక్కువ ఉందండి. ఒకసారి చేసి చూసేద్దాం. ఇక్కడ చూడండి దీన్ని సింప్లిఫై చేయాలంటే డైరెక్ట్ గా సింప్లిఫై చేస్తే కొద్దిగా ఇబ్బంది అయిపోతుందండి. ఎందుకంటే మనం 55 కి 40 కి ఎల్సిఎం చేసుకుంటే చాలా ఎక్కువ అయిపోతుంది. కాబట్టి ఏం చేస్తారంటే దీని నుంచి 5 కామన్ తీసేయండి. 1/5 బయటకు వచ్చిందండి. ఇక్కడ ఎక్స్ బై 11 అవుతుందండి. ఇక్కడ ప్లస్ 285 మైనస్ ఎక్స్ బై 8 అవుతుందండి. ఈజ్ ఈక్వల్ టు 6. ఈ 5 అటు పంపించండి. ఇప్పుడు ఈ రెండింటికి ఎల్సిఎం చేయండి. ఇప్పుడు ఎల్సిఎం చేయడం సింపుల్ గా ఉంటుంది కదా. 11 8 ఎంత అంటే 88 కాబట్టి 8 ఎక్కడికి వెళ్ళిపోతుందండి 8x ప్లస్ 11 ఇంటూ 285 అవుతుందండి. 285 ఇంటూ 11 మైనస్ 11x అనమాట. ఈజ్ ఈక్వల్ టు 6 అండి. ఓకేనా? ఇప్పుడు చూడండి ఇక్కడ మైనస్ 11x అంటే ఇక్కడ 8x అండి. అంటే ఏమవుతుందండి మైనస్ 3x అవుతుందండి. అంటే మైనస్ 3x ప్లస్ 285 ఇంటూ 11 ఈజ్ ఈక్వల్ టు 6 ఇంటూ 88 అండి. 6 ఇంటూ 88. ఇక్కడ చూడండి ఇంకా మనము ఒక మంచి టెక్నిక్ ఉపయోగించవచ్చు అనమాట. ఇక్కడ ఓన్లీ మనకి ఏం కావాలి, ఎక్స్ కావాలి కదండి. ఎక్స్ కావాలి కాబట్టి ఏం చేస్తారంటే ఈ 3x అని పంపించేస్తే ప్లస్ 3x అయిపోతుందండి. 3x అప్పుడు ఏం చేయాలంటే ఈ 6 ఇంటూ 88 అని ఇటు పంపించవలసి ఉంటుందండి. ఇటు పంపించినట్లయితే ఈజ్ ఈక్వల్ ఏమవుతుందండి 285 ఇంటూ 11 అవుతుందండి మైనస్ 6 ఇంటూ 88 అవుతుందండి. ఈ రెండిట్లో 11 కామన్ తీసేయండి. 11 కామన్ తీస్తే ఇక్కడ ఏం మిగిలిందండి 285 మిగిలిందండి. ఇక్కడ చూసుకున్నట్లయితే 6 ఇంటూ 8 మిగిలిందండి. ఇక్కడ చూడండి 11 ఇంటూ ఈ రెండు మైనస్ చేయండి 285 మైనస్ 6 8 ఎంత అండి 48 అండి. ఈ రెండు మైనస్ చేస్తే ఎంత అవుతుంది చూడండి 11 ఇంటూ 11 ఇంటూ సారీ ఇక్కడ మనం 5 పంపించాం కదా, 5 పంపించింది ఇక్కడ రాయలేదు. 30 అవుతుంది. 5 ఇక్కడ పంపించాం కదా,
5 6 30 30 వస్తుంది అనమాట. ఇక్కడ కూడా 30 అవుతుంది. ఇది కూడా 30, ఇది కూడా 30. 3 8 24 అండి. 240 అవుతుందండి. 240 చెరిపేసి రాస్తాను. చూడండి, ఇంత ప్రాసెస్ ఏమి లేకుండా సింపుల్ గా మనకు ఆన్సర్ ఇక్కడ వచ్చిందండి. మాక్సిమం అదే వస్తుందండి 100%. ఏం ప్రాబ్లం లేదు. డివిజిబిలిటీ రూల్స్ అనేవి మనకి తప్పు ఆన్సర్ చూపించమండి. 30 ఇంటూ 8 అంటే మనకి ఏమవుతుంది, 240 అవుతుందండి. ఇప్పుడు మైనస్ చేసండి. 285 నుంచి 240 మైనస్ చేసినట్లయితే 45 వస్తుంది అనమాట. ఏది 3x అనమాట. మనకి ఏమి కావాలి, ఎక్స్ కావాలండి. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందండి, 11 ఇంటూ 45/3 అవుతుందండి. 3తో చూసుకున్నట్టే 3 1 3 5 15 అనమాట. 15 ఇంటూ 11 అంటే ఎంత వస్తుందండి, 165 వస్తుందండి. 165 కిలోమీటర్స్ కరెక్ట్ ఆన్సర్ అనమాట. కాబట్టి మనకి ఏమొచ్చిందంటే సిఏ కరెక్ట్ ఆన్సర్ వచ్చిందండి. ఇక్కడ మీరు 55 ని ఉపయోగించి మన ఆన్సర్ చెప్పవచ్చండి. 55లో 11 ఉంది కాబట్టి 11 తో ఏదైతే మన డివిజన్ అవుతుందో అదే మనకు ఆన్సర్. ఎందుకంటే ఇక్కడ ఎక్స్ అనేది ఖచ్చితంగా ఈ 11 తో డివిజన్ అవ్వాలి. అయినప్పుడు మనకి 6 వస్తుంది, 6 అవర్స్ వస్తుందండి. ఓకేనా? అంటే మనకి ఇక్కడ పాజిటివ్ అంటే పాయింట్లు ఏం లేకుండా వచ్చేది కదండి. దానికోసం అనేది 11 తో డివిజన్ అవ్వాలని చెప్పుకున్నాం అనమాట. ఓకేనా? ఇక్కడ 11 తో డివిజన్ అవ్వలేదు అనుకోండి, ఇప్పుడు 55 తో ఎగ్జాక్ట్ గా డివిజన్ అవ్వాల్సిన రూల్ ఏం లేదండి. ఎందుకంటే ఇక్కడ పాయింట్లు రావచ్చు, ఇక్కడ పాయింట్లు రావచ్చండి. కానీ ఇక్కడ బైలో 11 ఉందనుకోండి, ఎంత పైన ఏ నెంబర్ ఉన్నా సరే 11 తో డివిజన్ అవ్వదండి. మీకు తెలుసా లేదో? ఎందుకంటే 11 అనేది ప్రధాన సంఖ్య అండి. ప్రధాన సంఖ్యతో డివిజన్ చేసినప్పుడు 2, 5 తప్ప ఇంక ఏ ప్రధాన సంఖ్యతోనైనా సరే మనము భాగించామనుకోండి, ఎగ్జాక్ట్ గా డివిజన్ అవ్వదండి. డివిజిబిలిటీ రూల్ లో చెప్పుకున్నాం మనం. కాబట్టి ఇందులో మనం 11 మాత్రమే మ్యాండేటరీగా తీసుకోవాలంటే 11 మాత్రమే చెక్ చేయాలి. ఖచ్చితంగా 11 తోనే డివిజన్ అవ్వాలి. అయినప్పుడు మాత్రమే రిజల్ట్ అనేది ఇక్కడ హోల్ నెంబర్ గా వస్తుంది. ఇక్కడ 5తో డివిజన్ అవ్వాలంటే 5తో ఏ నెంబర్ అని డివిజన్ అయిపోతుంది. ఎందుకంటే పాయింట్ల వరకు వచ్చేస్తుంది. కాబట్టి 5ని తీసుకోకూడదండి. 11 మాత్రమే తీసుకోవాలి. ఓకే. నెక్స్ట్ వన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 62 అండి. A is faster than B. A and B each walk 24 kilometers. The sum of their speeds is 7 kilometers per hour, and the sum of times taken by them is 14 hours. Then A speed is equal to అని ఇచ్చాడండి. ఏ బి కంటే వేగంగా వెళ్ళగలడండి. ఏ మరియు బి ప్రతి ఒక్కరు 24 కిలోమీటర్లు నడిచారు. వారి వేగాల మొత్తం చూసుకున్నట్లయితే 7 కిలోమీటర్లు మరియు వారు తీసుకున్న సమయాల మొత్తం అనేది 14 గంటలు అండి. అప్పుడు ఏ యొక్క వేగం ఎంత అని అడిగాడండి. ఏ యొక్క వేగం అడిగాడు కాబట్టి ఇప్పుడు మనం చూడండి, ఏ బి కంటే వేగంగా వెళ్ళగలడండి. ఏ బి కంటే వేగంగా వెళ్ళగలడు. అంటే మనము అక్కడ తీసుకునేటప్పుడు కూడాను ఆ విధంగానే తీసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు మనకి ఇక్కడ ఇచ్చాడు చూడండి, వాళ్ళిద్దరి యొక్క వేగాలు మొత్తం ఇచ్చాడండి. వేగాలు మొత్తం చూసుకున్నట్లయితే 7 కిలోమీటర్స్ ఇచ్చాడండి. దీన్ని సింపుల్ వేలో చేయాలంటే 7ని మనం విడదీయొచ్చు అనమాట. ఏబీల కింద విడదీద్దాము. ఏబీల కింద విడదీసినప్పుడు ఏ ఎక్కువ కావాలి కాబట్టి దీన్ని 4 3 అని తీసుకోవచ్చండి. దీన్ని 5 2 అని తీసుకోవచ్చు. దీన్ని 6 1 అని తీసుకోవచ్చండి. 3 కేసుల్లో తీసుకోవచ్చు అనమాట. అంటే 4 5 6 అండి. ఏ యొక్క స్పీడ్ ఏది ఎంత పాసిబుల్ అయ్యే అవకాశం ఉందండి, 4 5 6 పాసిబుల్ అయ్యిందండి. కాబట్టి ఇక్కడ చూడండి, ఈ 4 5 ఈ రెండిట్లో ఏదో ఒకటి ఆన్సర్ అయ్యే అవకాశం ఉందండి. ఈ 2 అయ్యే అవకాశం లేదండి. అవునా కాదండి? చాలా సింపుల్ గా చేయొచ్చు అనమాట. చూడండి, వారి యొక్క వేగాల మొత్తం అన్నాడండి. వేగాల మొత్తం గంటకి 7 కిలోమీటర్లు. అంటే 2 కలిపితే 7 వచ్చింది లేదా చూడండి. 2 కలిపితే 7 కిలోమీటర్లు వస్తుందా లేదా? వస్తుంది. ఏ ఎక్కువ ఉండాలి కాబట్టి బి కంటే ఎక్కువ ఉన్నట్టుగా తీసుకోమని. ఇక్కడ 3 4 తీసుకుంటే అవ్వదు. ఏ 3 అనేది బి 4 తీసుకోమని. బి యొక్క వేగం పెరిగిపోతుందండి. మనకి ఏ యొక్క వేగం ఎక్కువ కావాలి. కాబట్టి ఆ విధంగా 3 కేసులు రిజిస్టర్ అయ్యండి. 3 కేసుల్లో ఆప్షన్ మనం చూసుకున్నట్లయితే 2 ఉన్నాయండి. 2 ఎలిమినేట్ అయిపోయి. ఈ రెండిట్లో ఏది కరెక్టో చూద్దామండి. ఇప్పుడు వారు తీసుకున్న సమయాల మొత్తం అనేది 14 గంటలు. వారు తీసుకున్న సమయాలనేది 14 గంటలైనట్లయితే అంటే చూడండి, ప్రతి ఒక్కరు 24 కిలోమీటర్లు ప్రయాణించారండి. మరి సమయం కావాలంటే ఏం చేస్తామంటే డిస్టెన్స్ బై స్పీడ్ వేస్తాం కాబట్టి డిస్టెన్స్ అనేది 24/4 వేసారనుకోండి క్యాన్సిల్ అవుతుందండి. బై 5 వేసారనుకోండి క్యాన్సిల్ అవ్వదండి. కాబట్టి 5 అనేది తప్పు అయిపోతుందండి. కాబట్టి ఆన్సర్ ఏమవుతుందంటే 4 ఈస్ కరెక్ట్ ఆన్సర్ అనమాట. ఓకేనండి. ఈ విధంగా చేద్దాం చూడండి. మీకు ఇంకా డౌట్ క్లియర్ అవ్వకపోతే ఇక్కడ చూడండి. 24 తీసుకున్నానండి. 4 తీసుకుంటాను నేను. అప్పుడు ఏమంటే ఏ యొక్క టైం కావాలనుకోండి. టైం టీ ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై స్పీడ్ కదా! అంటే 24/4 ప్లస్ 24/3 అవుతుందండి. ఇది ఏది? ఇది బిది అనమాట. 24/4 అంటే ఎంత వస్తుందండి? 6 వస్తుందండి. 24/3 అంటే 8 వస్తుందండి. 6 + 8 అంటే 14 గంటలండి. సరిపోయిందా లేదండి? అదే 5 తీసుకొని చేశారనుకోండి, 24/5 అండి ప్లస్ 24/2 అవుతుందండి. 24/2 అంటే ఇక్కడ 12 వచ్చేస్తుందండి. 4/5 అంటే మాత్రం మనకి ఎగ్జాక్ట్‌గా డివిజన్ అవ్వట్లేదు. పాయింట్‌లో వస్తుంది. కానీ మన రిజల్ట్ అనేది పాయింట్‌లో రాకూడదు. ఎగ్జాక్ట్‌గా రావాలి. 14 గంటలు రావాలి. కాబట్టి ఇక్కడ రావట్లేదు కూడా, ఇది తప్పండి. ఇది కరెక్ట్ అనమాట. ఇలా చేసుకోవచ్చు.
అదే మనం ఎక్స్ అనుకుని తీసుకొని చేసాం అనుకోండి, అప్పుడు ఏ యొక్క స్పీడ్ ఎక్స్ అనుకున్నారు అనుకోండి, ఏ యొక్క స్పీడ్ ఎక్స్ అనుకున్నారు అనుకోండి, బి యొక్క స్పీడ్ ఏమవుతుందంటే 7 - ఎక్స్ అవుతుంది. ఆ విధంగా చూసుకున్నట్లయితే ఇప్పుడు మనకి వారి యొక్క వేగాలు ఆహ్, ఏ మరియు బి ఇద్దరు కూడా తీసుకునే సమయాలు చూసుకున్నట్లయితే 14 గంటలు కాబట్టి వారి యొక్క తీసుకునే సమయం చూడండి. ఇప్పుడు టీ ఈజ్ ఈక్వల్ టు డి/ఎస్ కదా! డి/ఎస్ కాబట్టి డి ఎంతండి 24 గంటలు, సారీ 24 కిలోమీటర్లు బై స్పీడ్ ఎంతండి ఎక్స్ అండి. ప్లస్ ఇక్కడ కూడాను 24 బై ఇక్కడ స్పీడ్ ఎంతండి 7 - ఎక్స్ అండి. ఈక్వల్ టైం రావాలంటే 14 అవర్స్ రావాలన్నమాట. ఈ రెండిటికి మీరు ఎల్సిఎం చేసి చేయాలన్నమాట. ఎల్సిఎం చేస్తే మీకు ఎక్కువైపోతుందండి ఇక్కడ. ప్రాసెస్ అంతా కూడా ఎక్కువైపోతుంది. ఎందుకంటే ఇక్కడ 24 కామన్ తీయాలన్నమాట. చూడండి మీకు చేసి చూపిస్తాను. 1/x ప్లస్ 1/7 - ఎక్స్ అవుతుందండి. 7 - ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 14 అండి. ఓకేనా? ఇప్పుడు చూడండి ఈ రెండిటికి చేయాలనుకుంటే ఇప్పుడు ఎల్సిఎం ఏమవుద్దండి? ఎక్స్ ఇంటూ 7 - ఎక్స్ అవుతుందండి. పైన ఏమవుతుంది ఇక్కడ 7 - ఎక్స్ అవుతుంది ప్లస్ ఎక్స్ అవుతుంది. ఎక్స్ ఎక్స్ క్యాన్సిల్ అయిపోతుంది అనమాట. ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ 14 ఈ ముందు ఏముందండి 24 ఉందండి. ఇప్పుడు ఇక్కడ 7 మిగిలిందండి. ఈ 7 వన్స్ 7 టూస్ క్యాన్సిల్ అయిపోతుందండి. 2 వన్స్ 2 12s అండి. ఓకేనా? అప్పుడు ఏం మిగిలింది మనకి 12 ఎక్స్ ఇంటూ 7 - ఎక్స్ మిగిలిందండి. ఈజ్ ఈక్వల్ టు 1 అనమాట. ఇప్పుడు చూడండి అటు పంపించారనుకోండి 12 ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ఇంటూ 7 ఏమవుతుందండి 7x అవుతుందండి. ఎక్స్ ఇంటూ ఎక్స్ ఎక్స్ స్క్వేర్ అవుతుందండి. అంటే ఇది ఒక ఈక్వేషన్ మనకు వచ్చింది. ఏమని ఈక్వేషన్ వచ్చిందండి? ఎక్స్ స్క్వేర్ మైనస్ 7x మైనస్ 12 ఈజ్ ఈక్వల్ టు 0 వస్తుందండి. దీన్ని మనం సాల్వ్ చేయాల్సి వస్తుంది. అంటే ఎంత చేస్తే మనకి ఆన్సర్ వస్తుందండి. దీన్ని సాల్వ్ చేస్తే మనకి ఆన్సర్ వస్తుంది. మరి దీన్ని సాల్వ్ చేయాలంటే మనకి ఇక్కడ టైం వేస్ట్ మళ్ళీ ఇంకా. అవునా కాదండి? ఈ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఎలా సాల్వ్ చేయాలో మీకు ఇంతకుముందు చెప్పడం జరిగింది కాబట్టి ఆ విధంగా చేసేయండి. ఓకే. అంటే ఇంత టైం తీసుకుంటుందండి. ఇంత టైం చేస్తారా? లేకపోతే నేను చెప్పినట్లుగా ఇక్కడ దీన్ని ఉపయోగించి చేస్తారా? ఈ మొత్తం ఈ బాక్స్‌లో పెట్టిన దాన్ని ఉపయోగించుకొని చేస్తే సింపుల్‌గా ఆన్సర్ వచ్చేసిందండి. మీకు ఎక్స్‌ప్లనేషన్ కోసం ఇక్కడ ఇవ్వడం జరిగింది. కానీ ఒరిజినల్ ప్రాసెస్ ఎక్స్ అనుకుని చేస్తే మాత్రం ఎంత పెద్దగా వస్తుందన్నమాట. ఇంత పెద్దగా ఏం చేయకండి. సింపుల్‌గా చేయనీకే ప్రయత్నించండి. కాబట్టి టెక్నిక్స్ నేను చెప్పినవన్నీ కూడా గుర్తుపెట్టుకోండి. ఇవి గుర్తుంటాయి. నెక్స్ట్ చాలా సింపుల్‌గా తక్కువ టైంలో చేయగలుగుతామండి. ఇప్పుడున్న కాంపిటీషన్ తగ్గట్టుగా చేయాలంటే మాత్రం ఈ విధంగానే చేయాలండి. ఓకేనండి గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వన్ చూడండి క్వెషన్ నంబర్ 63 అండి. A person travels from P to Q at a speed of 40 km/h and return by increasing his speed by 50%. What is his average speed of both the trips అని ఇచ్చాడండి. ఒక వ్యక్తి 40 కిలోమీటర్ల వేగంతో P నుండి Qకి ప్రయాణిస్తాడండి. అతని వేగాన్ని 50% పెంచి తిరిగి వస్తాడనమాట. 2 ప్రయాణాలకు అతని యొక్క సగటు వేగం ఎంతని అడిగాడండి. మొదట చూడండి వేగం ఎంతండి 40 అండి. మొదటి వేగం మనకు 40 అండి. రెండో వేగం చూసుకున్నట్టు 50% పెరిగింది కాబట్టి 40 ఇంటూ 150/100 అవుతుందండి. ఓకేనండి. ఇప్పుడు చూడండి 0, 0 ఈ 0, 0 క్యాన్సిల్ అయిపోయిందండి. 415 ఎంతండి 60 అండి. అంటే మొదటి వేగం ఎంతండి 40 అండి. తర్వాత వేగం ఎంతండి 60 అండి. మనకు 2 వేగాలు వచ్చాయండి. ఒకటెంతండి మొదట వెళ్ళిన వేగము 40 మరొక వేగం ఎంతంటే 60 అండి. ఇప్పుడు మనకేం కావాలంటే సగటు వేగం కావాలండి. సగటు వేగంకి మనకి ఫస్ట్ స్టార్టింగ్‌లో ఫార్ములా చెప్పడం జరిగిందండి. సగటు వేగంకి ఫార్ములా చెప్పడం జరిగిందండి. ఏంటంటే సగటు వేగం v ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ v1 v2 బై v1 ప్లస్ v2 అని చెప్పడం జరిగిందండి. v1 ప్లస్ v2 అని చెప్పడం జరిగిందండి. ఇది గుర్తుంటే ఓకే అనమాట. అంటే టోటల్ v ఈజ్ ఈక్వల్ టు v1 అంటే ఇది ఫస్ట్ v1 అంటే ఇది v2 అనమాట. అప్పుడేమవుతుందంటే 2 ఇంటూ 40 ఇంటూ 60 బై 40 ప్లస్ 60 అండి. అంటే ఏమవుతుందంటే చూడండి 2 ఇంటూ 40 ఇంటూ 60 బై ఇక్కడ చూడండి 2 ప్లస్ చేస్తే 100 వస్తుందండి. ఈ 0 ఈ 0 ఈ 0 ఈ 0 క్యాన్సిల్ అయిపోయిందండి. 2 4 జా 8 అండి. 8 6 ఎంతండి 48 అండి. అంటే 48 కిలోమీటర్ పర్ అవర్ ఇస్ కరెక్ట్ ఆన్సర్ అండి. 48 కిలోమీటర్ పర్ అవర్ ఇస్ కరెక్ట్ ఆన్సర్. కాబట్టి ఖచ్చితంగా ఇది గుర్తుంచుకోండి. యావరేజ్ స్పీడ్ అనమాట. అక్కడ యావరేజ్ స్పీడ్ ఎస్ఎల్‌లో చెప్పినా ఓకే. వీలో చెప్పినా ఓకే అండి. v ఈజ్ ఈక్వల్ టు అంటే క్యాపిటల్ వి అని పెట్టుకోండి. క్యాపిటల్ వి ఈజ్ ఈక్వల్ టు 2v1 v2 బై v1 ప్లస్ v2 అనమాట. ఈ ఫార్ములా అనేది ఉపయోగించుకోండి యావరేజ్ స్పీడ్‌కి. నెక్స్ట్ వన్ చూడండి క్వెషన్ నంబర్ 64 అండి. An aeroplane flies from place A to place B at the speed of 500 km/h. On the return journey, its speed is 700 km/h. The average speed of the aeroplane from the entire journey అని ఇచ్చాడు. సేమ్ మనకి ఇక్కడ v1 ఇచ్చాడు, v2 ఇచ్చాడండి. ఇది v1 ఇది v2 అనమాట. సింపుల్ గా మనం కనుక్కోవచ్చు. ఒక విమానం ప్రదేశం A నుండి గంటకు 500 కిలోమీటర్ల వేగంతో ప్రదేశం Bకి చేరుతుందండి.
తిరుగు ప్రయాణంలో దీని వేగం 700 కిలోమీటర్ పర్ అవర్ అనమాట. ఇక్కడ గంటకు 700 కిలోమీటర్లు అయినా మొత్తం ప్రయాణానికి విమానం యొక్క సగటు వేగం ఎంత అడిగండి. సగటు వేగం v ఈజ్ ఈక్వల్ టు 2v1 ప్లస్ v2 బై v1 ప్లస్ v2 అని తెలియాలి. అది దాని ప్రకారం మనం చేసినట్లయితే ఇది v1 అవుతుంది, ఇది v2 అవుతుందండి. దాని నుండి ఏంటి అంటే చూడండి, 2 ఇంటూ v1 ఎంత అండి 500 అండి, v2 ఎంత అండి 700 అండి. ఈ రెండు ప్లస్ చేస్తే మనకి ఎంత వస్తుందండి 1200 వస్తుందండి. ఈ 2 జీరోస్ ఈ 2 జీరోస్ క్యాన్సిల్ చేసండి. 2 1 2 6 అండి. ఓకేనా, 2 1 2 6 అండి. ఇంకా మనం ఏమైనా క్యాన్సిల్ చేయగలమేమో చూడండి. క్యాన్సిల్ చేయగలిగితే చేసండి, లేదంటే గుణించండి. 500 ఇంటూ 7 అంటే ఏమవుతుందండి 3500 అవుతుందండి బై 6 అనమాట. 6 తో చేసినట్లయితే 6 5 30 అండి. కాబట్టి 5 వస్తుంది, ఇంకా 50 ఉంటుంది అనమాట. 6 8 48 అండి, ఇంకా 20 ఉంటుందండి. 20 అంటే 6 3 18 అండి. ఇంకెంత మిగులుతుందండి 2 మిగులుతుందండి. 2/3 సారీ 2/6 అనమాట. సారీ 2/6 కిలోమీటర్ పర్ అవర్ వస్తుంది అనమాట. దీన్ని మనం ఏం రాసుకోవచ్చు అంటే 583 2 1 2 2 కాబట్టి 1/3 అవుతుందండి. 1/3 కిలోమీటర్ పర్ అవర్ అనమాట. కిలోమీటర్ పర్ అవర్ ఎక్కడ నుంచి చూడండి 583 1/3 కిలోమీటర్ పర్ అవర్. బి ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అండి. ఇక్కడ చూడండి మనకి సి కూడా అలాగే ఉంది, 2/3 లో ఉంది. ఇక్కడ 2 వచ్చింది కదా అంటే 2 అనుకోవచ్చు అంటే 2/6 వచ్చింది అనమాట. ఇక్కడ 2/6 వచ్చింది కదా, 2 1 2 3 క్యాన్సిల్ అయిపోతుంది కదా, 1/3 కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. 1/3 కరెక్ట్ ఆన్సర్ అనమాట. ఓకేనండి, ఈ విధంగా చేసుకోవచ్చు. నెక్స్ట్ వన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 65 అండి. ఏ కార్ కవర్స్ ఏ డిస్టెన్స్ ఫ్రమ్ టౌన్ 1 టు టౌన్ 2 at the speed of 50 km per hour and from town 2 to town 1 at the speed of 53 km per hour. What is the average speed of the car అని ఇచ్చారండి. ఒక కారు టౌన్ 1 నుండి టౌన్ 2 వరకు గంటకు 56 కిలోమీటర్ల వేగంతో, టౌన్ 2 నుండి టౌన్ 1 వరకు గంటకు 53 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించిన కారు యొక్క సగటు వేగం అని అడిగండి. సేమ్ క్వశ్చన్ అనమాట, క్వశ్చన్ ఏం మారలేదు. v is equal to 2v1 v2 by v1 plus v2 అండి. ఇక్కడ మనకి మొదటి వేగం చూసుకున్నట్లయితే v1 అండి, ఇది v2 అండి. దాని ప్రకారం చూసుకున్నట్లయితే 2 ఇంటూ 56 ఇంటూ 53 అండి బై ఈ రెండు ప్లస్ చేస్తాం అనుకోండి. ప్లస్ చేస్తే ఎంత అవుతుందంటే 109 అవుతుందండి. 2 ప్లస్ చేస్తే ఎంత అవుతుందంటే 56 53 ఎంత అవుతుందంటే 109 అవుతుంది. అందుకని 6 3 9 5 5 10 అండి, 109 అవుతుంది అనమాట. ఇప్పుడు ఈ రెండు డివిజన్ చేయాలంటే ఇక్కడ ఏమైనా ఆన్సర్ అయితే చేయండి. మనకి బైలో ప్రైమ్ నెంబర్ వచ్చింది కాబట్టి 109 అనేది ప్రైమ్ నెంబర్ కాబట్టి డివిజన్ అవ్వదండి. కాబట్టి ఖచ్చితంగా మనము 109 తో డైరెక్ట్ గా డివిజన్ చేయాల్సి ఉంటుంది. డైరెక్ట్ గా డివిజన్ చేయాలంటే ముందు ఈ రెండు డివిజన్ చేయండి. ఈ రెండు డివిజన్ చేస్తే మొత్తం ఈ 3 డివిజన్ చేయాలి. ఈ 3 డివిజన్ చేస్తే ఏమొస్తుందో చూడండి. ఇక్కడ ఒకసారి 53 డబుల్ చేస్తే ఎంత అవుతుందండి 1006 అవుతుంది. అంటే 2 క్యాన్సిల్ అయిపోతుంది. అంటే 56 కంటే తక్కువ వస్తుంది. అన్ని కూడా 56 కంటే తక్కువ ఉన్నాయి కాబట్టి ఎగ్జాక్ట్ ఆన్సర్ అనేది ఇక్కడ ఇవ్వలేదు. 50 ఎగ్జాక్ట్ ఆన్సర్ ఇవ్వలేదు కాబట్టి ఇది అప్రాక్సిమేషన్ అండి. అప్రాక్సిమేషన్ లో చేసినట్లయితే ఎంత అవుతుందో చూద్దాం ఒకసారి. ఈ రెండు ఒకసారి మల్టిప్లై చేయండి. తప్పదు, ఇటువంటి క్వశ్చన్స్ అనేవి మనం డీసమ్ చేయడానికి డివిజిబిలిటీ రూల్ ఉపయోగించడానికి ఏం అవ్వదండి. ఎందుకంటే ఇది అప్రాక్సిమేషన్ అనమాట. అప్రాక్సిమేషన్ క్వశ్చన్ కాబట్టి అప్రాక్సిమేషన్ లోనే చేయాల్సి ఉంటుంది. కాబట్టి మొత్తం ఏమైనా ఇంటూ చేయండి. ఇంటూ చేస్తే ఎంత అవుతుంది చూడండి, 56 ఇంటూ 53 అండి. 3తో చూసుకున్నట్లయితే 3 6 18 1 3 5 15 1 16 అనమాట. 5తో చూసుకున్నట్లయితే 5 6 30 5 5 25 28 అవుతుందండి. ఈ రెండు ప్లస్ చేసినట్లయితే చూడండి, ఇది 8 ఇది 6 ఇది 9 ఇది 2 అండి. దీని ఇంటూ 2 చేయాలి కాబట్టి 2తో 2 8 16 1 అండి, 2 6 12 13 1 2 9 18 ప్లస్ 1 9 2 2 4 ప్లస్ 1 5 అవుతుందండి. 5936 వచ్చింది అనమాట. ఇప్పుడు 109తో దీనికి డివిజన్ చేసండి. 5936 ని 109తో డివిజన్ చేసినట్లయితే 109 4 పడుతుందండి. 5 కూడా పడుతుందండి. 5 తీసుకోండి. 5 తీసుకున్నట్లయితే 5 9 45 కాబట్టి 545 అవుతుందండి. మైనస్ చేసినట్లయితే 30 నుంచి 5 మైనస్ చేస్తే 8 అంటే ఇక్కడ 6 ఉంటుంది. 9 నుంచి 9 అంటే ఇక్కడ బారింగ్ అయిపోయింది కాబట్టి 8 ఉంటుంది. 8 నుంచి 4 మైనస్ చేసి 4 అంటే 486 వస్తుంది అనమాట. ఇప్పుడు ఇక్కడ 400 లో ఉంది కాబట్టి మాక్సిమం 4 పడుతుందండి. అప్పుడు 4 పడినట్లయితే 109 ఇంటూ 4 అంటే ఏమవుతుందండి 436 అవుతుందండి. మైనస్ చేసినట్లయితే 36 అంటే ఇంకెంత మిగులుతుందండి 500 మిగులుతుందండి. 500 మిగులుతుంది. కాబట్టి ఇక్కడ పాయింట్ పెట్టుకున్నట్లయితే 0 వేసుకోవచ్చు. ఇక్కడ 50 మిగులుతుంది.
పాయింట్ పెట్టుకుని 0 వేసుకుంటాం అనమాట. అంటే 54 పాయింట్ సంథింగ్ అండి. ఇక్కడ ఆప్షన్‌లో చూసుకున్నట్లయితే 54 పాయింట్ సంథింగ్ లేదు కాబట్టి మనకి ఏమవుద్దంటే నన్ ఆఫ్ దీస్ అని పెట్టుకోవచ్చండి. మళ్ళీ ఇంకా చేయాలనుకుంటే చేయండి. మళ్ళీ ఫోర్త్ డే పడుతుందండి. ఫోర్త్ డే పడితే ఇక్కడ 500 ఉంది కదండీ! ఫోర్త్ ఎంతండి 436 అనమాట. మైనస్ చేస్తే ఇంకెంత ఉంటుందండి 64 వస్తుందండి. పక్కన 0 వస్తుంది. అప్పుడు మళ్ళీ మనకి 5 జా పడుతుందండి. 6 జా సరిపోదు. 5 జా పడుతుందండి. 545 అనమాట. అంటే ఎంత అవుతుందండి 95 అవుతుందన్నమాట. అంటే మనం అప్రాక్సిమేషన్‌గా చేసినట్లయితే మనకు ఆన్సర్ ఎంత వస్తుందండి 54.5 వస్తుందండి. ఇక్కడ మాత్రం 54.45 వచ్చింది. మనం సవరించినట్లయితే ఎందుకంటే తర్వాత ఎంత వస్తుందంటే 95 ఉంది కాబట్టి ఇక్కడ 8 వస్తుందన్నమాట. అంటే 458 వస్తుంది. సవరించుకుంటూ వచ్చినట్లయితే 94.5 వస్తుంది. సారీ 54.5 వస్తుందండి. 54.5 ఇక్కడ ఆప్షన్‌లో లేదు కాబట్టి నన్ ఆఫ్ దీస్ కరెక్ట్ ఆన్సర్ అన్నమాట. చూడండి ఇటువంటి క్వెషన్స్ అనేవి టైం వేస్ట్ అవుతాయండి. ఇటువంటి క్వెషన్స్ రాకూడదనేం లేదు. ఖచ్చితంగా వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఆప్షన్స్ అన్నీ దగ్గరగా ఉన్నాయండి. అప్రాక్సిమేషన్ రూల్స్ ఉన్నాయి. అవి ఉపయోగించుకుంటూ వస్తదనుకుంటే చాలా దగ్గరగా ఉన్నాయండి. చూడండి 53.5, 54, 55, 55.5 అన్నీ కూడా దగ్గర 0.5 తేడాలో ఉన్నాయి. మనం అప్రాక్సిమేషన్ తేడా చేసామనుకోండి ఏదో ఒకటి ఆన్సర్ అయిపోతుందన్నమాట. కాబట్టి అప్రాక్సిమేషన్ కరెక్ట్‌గా చేయాలి. ఎందుకు ఇబ్బంది అనేసి నేను సింపుల్ మల్టిప్లికేషనే కాబట్టి సారీ సింపుల్ డివిజనే కాబట్టి నేను చేసేస్తానండి. ఓకేనా? ఈ విధంగా చేయండి. నెక్స్ట్ వన్ చూడండి క్వెషన్ నంబర్ 66 అండి. ఏ మ్యాన్ కెన్ వాక్ అప్ హిల్ at the rate of 2.5 kilometer per hour and downhill at the rate of 3 and 1/4 kilometer per hour. If the total time required to walk a certain distance up the hill and return to the starting point was 4 hours 36 minutes. Then what was the distance walked up the hill by the man అని ఇచ్చాడండి. ఒక మనిషి గంటకు 2.5 కిలోమీటర్ల చొప్పున కొండపైకి మరియు గంటకు 3.1/4 కిలోమీటర్ల చొప్పున కొండ కింది వైపు నడవగలడండి. కొండపైకి కొంత దూరం నడవడానికి మరియు ప్రారంభ స్థానానికి తిరిగి రావడానికి మొత్తం సమయం చూసుకున్నట్లయితే 4 గంటల 36 నిమిషాలు తీసుకుంటాడండి. అప్పుడు మనిషి కొండపైకి నడిచిన దూరం ఎంత అని అడుగుతున్నాడండి. మరి ఇక్కడ కొండ పైకి నడిచింది, కొండ కిందకి వచ్చింది మనకి సేమ్ డిస్టెన్స్ కాబట్టి ఎక్స్ అనుకోండి. దూరం మనకి సమానం కాబట్టి ఎక్స్ అనుకున్నాం అనుకుంటే మనకి ఫార్ములా తెలుసండి ఏంటంటే మనకి టైం ఇక్కడ ఇచ్చాడు ఆల్రెడీ. టైం ఇచ్చాడు కాబట్టి టైం ఈజ్ ఈక్వల్ టు ఏంటంటే డిస్టెన్స్ బై స్పీడ్ కాబట్టి దీని ప్రకారం చూసుకున్నట్లయితే డిస్టెన్స్ ఎంత అంటే 2 దగ్గరలో కూడా అంటే పైకి వెళ్ళినప్పుడు కిందకి వచ్చినప్పుడు రెండింటికి ఎక్సే కాబట్టి ఎక్స్ బై స్పీడ్ ఎంత అంటే ఇక్కడ 2.5 కిలోమీటర్లు అండి. 2.5 అంటే ఏం రాయొచ్చు అంటే 5/2 అని రాయొచ్చు కాబట్టి 5/2 అనమాట ఇక్కడ 5/2 ప్లస్ అదే ఎక్స్ బై ఇక్కడ వేగం చూడండి 3 × 1/4 కాబట్టి 3 4 12 ప్లస్ 1 అంటే 13 అండి 13/4 అవుతుందండి 13/4 ఈజ్ ఈక్వల్ టు 4 గంటల 36 నిమిషాలండి. 4 గంటల 36 నిమిషాలని 4 × 36/60 అని రాసుకోవచ్చండి. ఇలా ప్లస్ పెట్టుకోండి కావాలంటే. ఇప్పుడు చూడండి ఇక్కడ మనము 6తో చూసుకున్నట్టు 6 అంటే 6తో 6 10s అండి. 2తో 2 3s అండి. 2తో 2 5s అనమాట. ఇలా వచ్చిందండి. 4 5s 20 ప్లస్ 3 అండి. అంటే 23/5 అవుతుందండి. 23/5 అవర్స్ అనమాట. ఈజ్ ఈక్వల్ టు 23/5 అండి. ఈజ్ ఈక్వల్ టు ఏంటంటే 23/5 అనమాట. ఇప్పుడు దీన్ని సాల్వ్ చేయండి మీకు ఆన్సర్ వచ్చేస్తుంది అనమాట. సాల్వ్ చేస్తే మనకు ఆన్సర్ వచ్చేస్తుంది. 22 పైకి వెళ్ళిపోతుందండి. కాబట్టి ఏమవుతుందండి 2x/5 అవుతుందండి. ప్లస్ ఇక్కడ 4 పైకి వెళ్ళిపోతుందండి. 4x/13 అవుతుంది అనమాట. ఈజ్ ఈక్వల్ టు 23/5 అండి. ఇప్పుడు రెండింటికి ఎల్సిఎం చేసేయండి. ఎల్సిఎం చేస్తే 5 13 ఎంత అంటే 65 అనమాట. ఈ 13 ఇక్కడికి వెళ్ళిపోతుందండి. 13 2s 26 26x అవుతుంది. ఈ 5 ఇక్కడికి వచ్చేస్తుందండి. 4 5s 20 కాబట్టి 20x అవుతుందండి. ఈజ్ ఈక్వల్ టు 23/5 అనమాట. ఇప్పుడు 2 ప్లస్ చేసండి 26 ప్లస్ 20 అంటే 46 అవుతుందండి. 46x/65 ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుందండి 23/5 అవుతుందండి. ఇప్పుడు దీనికి ఆన్సర్ చేసండి. ఆన్సర్ చేసినట్లయితే ఏమవుతుంది చూడండి 5తో చూసుకున్నట్లయితే 5 1 5 13 అండి. 23తో చూస్తున్నట్టు 23 1 23 2s అనమాట. ఇక్కడ ఏం మిగలలేదండి 1 మిగులుతుంది. 2x ఈజ్ ఈక్వల్ టు 13 పంపించండి. 2x ఈజ్ ఈక్వల్ టు ఏమైందంటే 13 అయిందండి. మరి x ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందంటే 13/2 అవుతుంది అనమాట. 13/2 అంటే అర్థం ఏంటంటే 6.5 ఆర్ 6.5 అని రాసుకోవచ్చండి. 6.5 కిలోమీటర్స్ అని అర్థం అనమాట. కాబట్టి ఆన్సర్ ఏమవుతుందంటే డి ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అండి. 6.5 కిలోమీటర్స్ ఇస్ కరెక్ట్ ఆన్సర్. ఓకేనండి. ఈ విధంగా చేసుకోండి సరిపోతుంది. టైమ్ ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై స్పీడ్ అనే చిన్న ఫార్ములా ఉపయోగించి మనం చేయడం జరిగిందండి. ఎందుకంటే ఇక్కడ మనకి మొత్తం సమయం ఇవ్వడం జరిగింది చూడండి. ప్రారంభ స్థానానికి తిరిగి రావడానికి మొత్తం సమయం ఇవ్వడం జరిగిందండి.
ఇది సమయమే, ఇది సమయమే. 2 కలిపితే మొత్తం సమయం వస్తుంది కాబట్టి, ఆ విధంగా మనం అప్లై చేసాం. ఇంకేం వేరే దీనికి సెపరేట్‌గా ఫార్ములా ఏం గుర్తుంచుకోవాల్సిన అవసరం లేదండి. ఓకేనండి. ఇప్పటి వరకు మనం చెప్పిన ప్రతి వీడియోలో కూడా ఫార్ములా ఎక్కడ మనం గుర్తుంచుకోవట్లే. యావరేజ్ స్పీడ్ మాత్రమే ఫార్ములా గుర్తుంచుకోమని చెప్పాను. మనం ఇంట్రడక్షన్ వీడియోలో చెప్పడం జరిగింది ఆ ఫార్ములాని. ఇక్కడ కూడా మనం యావరేజ్ స్పీడ్ ఉపయోగించుకోవచ్చండి. యావరేజ్ స్పీడ్ ఉపయోగిస్తే టైం వేస్ట్ అవుతుందండి. యావరేజ్ స్పీడ్ ఉపయోగించామనుకోండి, ఇక్కడ స్పీడ్ ఎంత వచ్చిందండి చూడండి. యావరేజ్ స్పీడ్ ప్రకారం కూడా చేయొచ్చు. ఇక్కడ మనకు స్పీడ్ చూసుకున్నట్లయితే ఎంతంటే 5/2 అండి. అంటే యావరేజ్ స్పీడ్ ఏమవుతుందండి 2 ఇంటూ 5/2 ఇంటూ 13/4 అండి. 13/4 బై 5/2 ప్లస్ 13/4 అవుతుందండి. చూడండి ఇక్కడ ఈ ఫ్రాక్షన్స్ వచ్చినప్పుడు చేయడానికి ఎక్కువ టైం పట్టేస్తుందండి. అందుకే నేను ఇది తీసుకోలేదనమాట. ఇప్పుడు 2 ఇంటూ చేస్తే ఏమైందండి 5 13 65 అండి. 65/4 అవుతుందండి. ఇక్కడ ఈ 2 ప్లస్ చేసినట్లయితే మనకి డివిజన్‌లో ఏమొస్తుందండి 8 వస్తుందండి. ఈ 2 ప్లస్ చేసండి 4 5 20 అండి. నెక్స్ట్ 2 30 13 26 అండి. అంటే 46 అవుతుందన్నమాట. ఇప్పుడు చూడండి దీన్నేం రాసుకోవచ్చండి 65/4 ఇంటూ 8/46 అని రాసుకోవచ్చండి. 4 1 జా 4 2 అండి. 2తో చూసుకున్నట్లయితే 2 1 జా 2 23 అండి. అంటే 65/23 వచ్చిందండి. ఏదండి స్పీడ్ ఇది. అంటే స్పీడ్ ఈజ్ ఈక్వల్ ఎస్ ఈజ్ ఈక్వల్ టు ఎంత వచ్చిందండి 65/23 వచ్చిందండి. మరి టైం ఎంత వచ్చిందండి ఇక్కడ చూడండి 23/5 వచ్చిందండి. మనకేం కావాలి డిస్టెన్స్ కావాలండి. డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు స్పీడ్ ఇంటూ టైం కాబట్టి మరి స్పీడ్ ఇక్కడ ఎంత అనుకున్నాం 65/23 అనుకున్నాం కాబట్టి ఇంటూ టైం ఎంత అండి 23/5 కాబట్టి 23/5 అనమాట. ఈ 23 క్యాన్సిల్ అయిపోయిందంటే 5 అంటే 5 13 అండి. అంటే మనకు 13 వచ్చిందండి. డి ఈజ్ ఈక్వల్ 13 అండి. అంటే టోటల్ డిస్టెన్స్ అనమాట ఇది. డి ఈజ్ ఈక్వల్ 13 అయినట్లయితే మనకి ఏమవుతుంది టోటల్ డిస్టెన్స్ అని అర్థమైంది. కొండ పైకి వెళ్ళాడు, కొండ కిందకి వచ్చాడు. 2 సార్లు జరిగింది. కాబట్టి ఎక్స్ ఈజ్ ఈక్వల్ అంటే హాఫ్ అయిపోతుంది కదా డిస్టెన్స్. మనకేం కావాలి కొండ పైకి నడిచిన దూరం మాత్రమే కావాలండి. కాబట్టి సగం దూరం అనమాట. అంటే వెళ్ళి రావడం అంటే డబుల్ డిస్టెన్స్ కదండి. కాబట్టి ఏమవుతుందంటే 13లో సగం 6.5 అనమాట. అంటే ఇలా మనం చూడండి యావరేజ్ స్పీడ్ కనుక్కొని కూడా చేయొచ్చండి. ఇది యావరేజ్ స్పీడ్ అనమాట. యావరేజ్ స్పీడ్ కనుక్కొని చేయొచ్చు. లేదా మనం ఈ విధంగా చేయొచ్చు. యావరేజ్ స్పీడ్ అంటే కొత్తగా ఆలోచించాలన్నమాట మీరు. లేదు మీకు సింపుల్‌గా చూడండి 2 చూడండి ప్రారంభ స్థానానికి తిరిగి రావడానికి చూడండి కొండపైకి కొంత దూరం నడవడానికి మరియు ప్రారంభ స్థానానికి తిరిగి రావడానికి. పైకెళ్ళి తిరిగి రావడానికి సమయం అన్నాడు. కాబట్టి పైకెళ్ళింది తిరిగి వచ్చింది. ఇది పైకెళ్ళింది ఇది తిరిగి వచ్చింది. 2 కలిపి ఇది రావాలి. ఓకేనా? అలా చేసేస్తే అయిపోయాయి ఇంకా. లెక్కలో ఏమిచ్చాడో అది యాజ్ ఇట్ ఈస్‌గా ఒక ఈక్వేషన్‌లో తెచ్చిస్తే మనకు సింపుల్‌గా ఆన్సర్ అయిపోతుందన్నమాట. కాబట్టి 2 పద్ధతులు మీకు చెప్పడం జరిగింది. యావరేజ్ స్పీడ్ ఉపయోగించి చేయొచ్చండి. నార్మల్ మెథడ్‌లో చేయొచ్చనమాట. నెక్స్ట్ వన్ చూడండి క్వెషన్ నంబర్ 67. A man drives 150 kilometers to seashore in 3 hours 20 minutes. He returns from the shore to the starting point in 4 hours 10 minutes. Let R be the average rate for the entire trip. Then the average rate of the trip going exceeds R in kilometer per hour by అని ఇచ్చాడండి. ఒక వ్యక్తి 3 గంటల 20 నిమిషాల్లో 150 కిలోమీటర్ల దూరం సముద్ర తీరానికి వస్తాడనమాట. నడుపుతాడు లేదా వస్తాడు అక్కడ. అంటే డ్రైవ్ చేసుకుంటూ రాగలడు. సముద్ర తీరం వైపుకైతే 3 గంటల 20 నిమిషాల్లో 150 కిలోమీటర్ల దూరం నడుపుతాడండి. అదే దూరము అతను తిరిగి చూడండి ప్రారంభ స్థానానికి వెళ్ళడానికి ఎంత టైం పట్టిందండి 4 గంటల 10 నిమిషాలు పట్టిందండి. ప్రయాణం యొక్క సగటు వేగం 6 అనుకున్నట్లయితే ప్రారంభానికి వేగం ఉంటుంది కదండీ! చూడండి అప్పుడు ప్రారంభ ప్రయాణానికి సగటు వేగము గంటకు కిలోమీటర్‌లో 6 కంటే ఎంత ఎక్కువ ఉంటుందంటే సగటు వేగం కంటే ప్రారంభ వేగం అనేది ఎంత ఎక్కువ ఉంటుందని అడుగుతున్నాడండి. సగటు వేగం కంటే ప్రారంభ వేగం. అంటే మనం ప్రారంభ వేగం కనుక్కోవాలి, తర్వాత వేగం కనుక్కోవాలి, తర్వాత సగటు వేగం కనుక్కోవాలండి. ఈ 3 కనుక్కోవాల్సి ఉంటుంది. ప్రారంభ వేగం చూడండి. ప్రారంభ వేగాన్ని నేను మన ఫిజిక్స్ పరంగా చూస్తే యు అనుకోవచ్చండి. నెక్స్ట్ తరువాత వేగం అనేది వి అనమాట. తొలి వేగం, తుది వేగం అంటారు కదా! అది తుది వేగం అనమాట ఇది. తుది వేగం. తుది వేగం వి అనమాట. యు ఈజ్ ఈక్వల్ చూసుకున్నట్లయితే 150 ఎందుకంటే మనకి వేగం వి ఈజ్ ఈక్వల్ స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు ఏంటంటే డిస్టెన్స్ బై టైం కాబట్టి డిస్టెన్స్ బై టైం ఎంతంటే 3 గంటల 20 నిమిషాలండి. 3 గంటల 20 నిమిషాలు ఏం రాసుకోవచ్చండి 3 × 20/60 అని రాసుకోవచ్చండి. 1/3 అంటే ఏమొచ్చిందండి 3 వచ్చిందండి. అంటే 3 3 9 + 1 అంటే 10/3 అవుతుందండి. 10/3 అంటే దీన్ని సింపుల్‌గా చూడండి 0 0 క్యాన్సిల్ అయిపోతుందండి. ఈ 3 పైకెళ్ళిపోతుందండి. 15 × 3 అంటే 45 కిలోమీటర్ పర్ అవర్ అవుతుందండి. కేఎంపీహెచ్ అవుతుంది. అదే మనకి సెకండ్ వి చూసుకున్నట్లయితే ఏమవుతుందంటే 150 ఇక్కడ టైం చూడండి
ఇక్కడ టైం చూసుకుని ఇది రఫ్ వర్క్ అనమాట, ఇది చూసుకోండి. ఇక్కడ టైం చూసుకున్న టైం ఇచ్చాడండి 4 గంటల 10 నిమిషాలు ఇచ్చాడండి. అంటే 4 అండ్ 10/60 అవుతుందండి. 0 0 క్యాన్సిల్ అయిపోతే 1/6 అవుతుంది కాబట్టి 4 అండ్ 1/6 అవుతుందండి. 4 6 24 ప్లస్ 1 అంటే 25 అనమాట. 25/6 అండి. ఇక్కడ రాసుకోండి బై 25/6 అనమాట. అంటే ఏమైందండి 150/25 ఇంటూ 6 అయిపోతుందండి. 25 1 25 6 అండి. 6 6 ఎంత అంటే 36 కిలోమీటర్స్ అనమాట. 36 kmph అనమాట. ఓకేనండి. మనకి యూవి 2 వచ్చేసాయండి మనకి. యూవి 2 వచ్చి ఇక్కడ సగటు వేగం కావాలండి. సగటు వేగం v ఈజ్ ఈక్వల్ టు యావరేజ్ స్పీడ్ అండి. యావరేజ్ స్పీడ్ మనకు చూసుకున్నట్లయితే ఏమవుతుందంటే 2 ఇంటూ 45 ఇంటూ 36 బై 2 ప్లస్ చేసేయాలి. 45 ప్లస్ 36 ఎంత అవుతుందండి 81 అవుతుందండి. 81 అనమాట. ఇప్పుడు చూడండి ఇది 9 తో చూసుకున్నట్లయితే 9 9 అండి, 9 తో 9 4 అండి. మళ్ళీ 9 తో చూసుకున్నట్టు 9 5 అనమాట. 2 5 10 అండి, 10 ఇంటూ 4 అంటే ఏమొచ్చిందండి 40 వచ్చిందండి. అంటే 40 kmph అనమాట. ఇదేంటంటే R అండి. R కంటే ఈ తొలి వేగం ఎంత ఎక్కువ అండి 5 ఎక్కువ అండి. అదే ఆన్సర్ అనమాట. 45 మైనస్ 40 ఇజ్ ఈక్వల్ టు 5 kmph అనమాట. kmph. వేగాల మధ్య తేడా చూసుకున్నట్లయితే ఎంతండి 45 మైనస్ ఎందుకు ఏమడిగాడు చూడండి. ప్రారంభ ప్రయాణానికి సగటు వేగము అంటే ప్రారంభం ఎంత సగటు వేగం తెలియడు 45 వేగంతో వెళ్ళాడు. 45 కిలోమీటర్ల వేగంతో వెళ్ళాడు. మరి ఏమన్నాడండి ఆర్ కంటే ఎంత ఎక్కువ అన్నాడు. ఆర్ ఎంత వచ్చిందండి మనకి 40 వచ్చిందండి. 40 కంటే ఎంత ఎక్కువ అండి 5 ఎక్కువ అండి. కాబట్టి 5 కిలోమీటర్ పర్ అవర్ ఇస్ కరెక్ట్ ఆన్సర్ అండి. డి ఈస్ కరెక్ట్ ఆన్సర్ అండి. నెక్స్ట్ వన్ చూడండి క్వశ్చన్ నెంబర్ 68. ది యావరేజ్ స్పీడ్ ఆఫ్ ఎ ట్రైన్ ఇన్ ద ఆన్వర్డ్ జర్నీ ఈస్ 25% మోర్ దాన్ దట్ in the return journey. The train halts for 1 hour on reaching the destination. The total time taken for the complete to and fro journey is 17 hours. అంటే టోటల్ జర్నీ అనమాట ఇక్కడ. కవరింగ్ ఏ డిస్టెన్స్ ఆఫ్ 800 కిలోమీటర్స్. ది స్పీడ్ ఆఫ్ ద ట్రైన్ ఇన్ ద ఆన్వర్డ్ జర్నీ ఈజ్ అని ఇచ్చాడండి. తెలుగులో చూసుకున్నట్లయితే రాబోయే ప్రయాణంలో రైలు సగటు వేగము తిరిగి వచ్చే ప్రయాణంలో కంటే 25% ఎక్కువ అన్నట్టు. రాబోయే అంటే మీరు కన్ఫ్యూజ్ అయిపోతారు. రైలు యొక్క తొలి వేగం అని రాసుకోండి. రైలు యొక్క తొలి వేగము తిరిగి వచ్చే సమయంలో తుది వేగము కంటే తిరిగి వచ్చే ప్రయాణంలో తుది వేగము కంటే తొలి వేగం అనేది తుది వేగం కంటే 25% ఎక్కువ అండి. అయితే గమ్యస్థానానికి చేరుకోవడానికి రైలు 1 గంట ఆగిపోతుందండి. పూర్తి మరియు పూర్తిగా తీసుకున్న మొత్తం సమయము అటు ఇటు ప్రయాణం అనేది 800 కిలోమీటర్లకు గాను 800 కిలోమీటర్లు కవర్ చేయడానికి 17 గంటలు పడుతుందండి. అయితే ప్రారంభంలో రైలు యొక్క వేగం ఎంత అని అడిగాడండి. ప్రారంభంలో రైలు యొక్క వేగం అన్నాడండి. అటు ఇటు చేస్తుంది కాబట్టి మొత్తం మనకి 800 కిలోమీటర్లు ఇచ్చాడండి. 800 కిలోమీటర్లు ఇచ్చాడు కాబట్టి మనం సగటు వేగం కనుక్కొని చేయొచ్చు, లేదా 400 400 అని 2 విడదీసి వచ్చండి. 2 రకాలుగా చేయొచ్చు. 400 కిలోమీటర్లు ఒకవైపు అండి, రిటర్న్ మళ్ళీ 400 కిలోమీటర్లు అండి. 2 కలిపి 17 గంటలు తీసుకుంటుందని అందులో 1 గంట ఆగిపోతుంది కాబట్టి మొత్తం సమయం ఎంత అవుతుంది 16 గంటలు అవుతుందండి. బాగా గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే 1 గంట ఆగిపోతుంది. అంటే వెళ్ళిన స్టేషన్‌లో ఆగి మళ్ళీ రిటర్న్ వస్తుంది కదా! అలా మనకి ఆగినట్లయితే మొత్తం మనకి 16 గంటలు మాత్రమే జర్నీ అయింది కాబట్టి అలా చేసుకోవచ్చండి. ఓకేనా? అయితే మనకి ఏమడిగాడంటే ప్రారంభంలో రైలు యొక్క వేగం కావాలండి. ప్రారంభ ప్రయాణంలో రైలు యొక్క వేగం ఎంత అని అడిగాడండి. 400 కిలోమీటర్లు బై మనం ఎంత చేస్తే మనకు ఆన్సర్ వచ్చే అవకాశం ఉందో మనకి అదే కరెక్ట్ ఆన్సర్ అవుతుందండి. చెక్ చేసుకోండి. ఇప్పుడు మనం యావరేజ్ స్పీడ్ ఉపయోగించి చేయొచ్చండి. నార్మల్‌గా చేయొచ్చండి. యావరేజ్ మనం వద్దు. నార్మల్‌గా చేసేద్దాము. ఇప్పుడు చూడండి రైలు యొక్క తొలి వేగం యు అండి. తుది వేగం బి అని తీసుకున్నాం అనుకోండి. చూడండి తుది వేగం కంటే 25% ఎక్కువండి. అంటే ఇది ఎక్స్ అనుకున్నారనుకోండి. ఇదేమవుతుందండి 25% ఎక్కువ కాబట్టి ఎక్స్ ఇంటూ 125/100 అవుతుందండి. ఓకేనండి. అంటే 25 నాలుగులండి, 25 ఐదులండి. అంటే 5x/4 అవుతుందండి. అప్పుడు దాన్ని ఏం తీసుకోవచ్చండి, ఇది 5x అని తీసుకోవచ్చు. దీన్ని 4x అని తీసుకోవచ్చండి. ఇంతకుముందు మనము పర్సెంటేజ్‌లో కూడా చెప్పడం జరిగిందండి. 5x/4 అవుతుందండి. యాక్చువల్ అయితే ఇక్కడ ఏమవుతుందండి ఇది 5x/4 అవుతుందండి. ఇది x అవుతుందండి. మనం నిష్పత్తి రూపంలో తీసుకున్నప్పుడు ఈ 4 ఇక్కడ పంపించొచ్చు కదండీ. కాబట్టి 5x, 4x అని తీసుకోమన్నాడు. అంటే తొలి వేగం 5x అండి. తుది వేగం 4x అండి. తొలి వేగం 5x, తుది వేగం 4x అండి. ఇప్పుడు మనము మొత్తం జర్నీ కవర్ చేయడానికి ఎంత సమయం పట్టిందంటే 16 గంటలు కాబట్టి 400/5x ప్లస్ 400/4x
ఈజ్ ఈక్వల్ టు 16 అవర్స్ అండి. ఇది సాల్వ్ చేయండి, మనకు ఆన్సర్ వచ్చేస్తుంది అన్నమాట. దీన్ని సాల్వ్ చేయండి. ఇక్కడ సాల్వ్ చేయాలంటే రెండింటికి ఎల్సిఎం తీసుకున్నట్లయితే మనకి ఏమవుతుందంటే 20x అవుతుందండి. ఈ 4 ఎక్కడికి వెళ్ళిపోతుందండి? 4 4 16 కాబట్టి ఏమవుతుందండి? 1600 అవుతుందండి. ప్లస్ 5 4 20 కాబట్టి 2000 అవుతుందండి. ఈజ్ ఈక్వల్ టు 16 అనమాట. ఓకేనా? ఇది ఇటు పంపించండి. దీని నుంచి చూడండి, ఇటు పంపించేస్తే ఏమవుతుందండి? 20 ఇంటూ 16 అండి. అంటే 320x అవుతుందండి. ఈజ్ ఈక్వల్ టు 2 ప్లస్ చేసినట్లయితే 20 ప్లస్ 16 అండి. అంటే 36 అవుతుందండి. 3600 అనమాట. దేర్ఫోర్ x ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందండి? x ఈజ్ ఈక్వల్ టు 3600/32 అవుతుందండి. 320. ఇక్కడ 0 0 క్యాన్సిల్ అయిపోయిందండి. ఇక్కడ మనం ఇంకా ఏదైనా క్యాన్సిల్ అవుతుందండి. చూడండి, ఇక్కడ 4 టేబుల్ తో పోతుందండి. 4 తో 4 8s అండి. 4 తో 4 90s అనమాట. 90/8 అయిందండి. 90/8. ఇంకా ఇంకేమైనా క్యాన్సిల్ అవుతుందండి? 2 తో చూసుకున్నట్టు 2 4s అండి. 2 45s అండి. అంటే 45/4 వచ్చిందండి. 45/4 ఇలా ఉంచండి. మనకు కావాల్సిందండి ప్రారంభ వేగం కావాలండి. ప్రారంభ వేగం చూసుకున్నట్లయితే 5x కాబట్టి u ఈజ్ ఈక్వల్ టు 5x అండి. దేర్ఫోర్ 5 ఇంటూ x ఎంత వచ్చిందండి? 45/4 కాబట్టి చేసేయండి ఇప్పుడు. 5 ఇంటూ 45 5 5 ఎంత అండి? 25 అండి. 5 4 20 అండి. 225/4 అవుతుంది అనమాట. 4 తో చూసుకున్నట్లయితే 4 తో డివిజన్ చేయండి. 4 5 20 అండి. 25 ఉంటుందండి. 4 6 24 అండి. అండ్ మీకు 1 మిగులుతుందండి. 4 2 8 4 5 అండి. అంటే 56.25 అవుతుందండి. 56.25 ఈస్ కరెక్ట్ ఆన్సర్ అండి. అంటే ప్రారంభ వేగం చూసుకున్నట్లయితే 56.25 అనమాట. చాలా సింపుల్ గా ఉంటుందండి. మీరు తీసుకునేటప్పుడు కూడా ఇలా తీసుకుంటే బాగుంటుందండి. అలా కాకుండా 5x/4 x అని తీసుకున్నారనుకోండి, ఇక్కడ 5x/4 అంటే 5కి ఇక్కడ 4 వెళ్ళిపోతుంది. అంటే వాల్యూ మీకు ఇబ్బంది పెడుతుంది అనమాట. ఫ్రాక్షన్ కింద మళ్ళీ ఫ్రాక్షన్ అంటే ఇబ్బంది పడతారు కాబట్టి ఇలా తీసుకోండి. ఓకేనండి. తీసుకోవడంలో తప్పేం లేదండి. మీకు కావాలంటే ఇక్కడ చెక్ చేసుకోండి. ఇక్కడ 4x ఇక్కడ చూడండి 4xకి 125% కనుక్కున్నాను అనుకోండి. అంటే 25% ఎక్కువ కదా! 125 100 తీసుకున్నారు అనుకోండి. ఇప్పుడు చూడండి 25 4 అండి, 25 5 అండి. ఈ 4 క్యాన్సిల్ అయిపోతే x ఇంటూ 5 ఏమవుద్దండి? 5x అవుద్దండి. సరిపోయిందా లేదండి? అంటే 4x కంటే 25% ఎక్కువ ఉంటే ఎంత అవుతుందంటే 5x అవుతుందండి. మనం తీసుకుంది కరెక్టేనండి. తప్పేం కాదు. అందుకే నేను చెప్తున్నానన్నమాట. మనకి ఫ్రాక్షన్ రూపంలో ఉంటే ఇబ్బందిగా ఉంటుంది. కాబట్టి ఫ్రాక్షన్స్ ని తీసుకోవట్లేదు. ఏం తీసుకున్నానంటే హోల్ నంబర్స్ వచ్చినట్టుగా తీసుకున్నాను. ఓకేనా? ఇది చేయండి. నెక్స్ట్ వన్ చూడండి, క్వెషన్ నెంబర్ 69 అండి. ఐ స్టార్టెడ్ ఆన్ మై బైసికల్ ఎట్ 7 AM టు రీచ్ ఏ సర్టెన్ ప్లేస్. ఆఫ్టర్ గోయింగ్ ఏ సర్టెన్ డిస్టెన్స్ మై బైసికల్ వెంట్ ఆఫ్ ఆర్డర్. Out of order. Went out of order. Consequently, I rested for 35 minutes and came back to my house walking all the way. I reached my house at 1 p.m. If my cycling speed is 10 km per hour and my walking speed is 1 km per hour, then on my bicycle I covered a distance of అని ఇచ్చారండి. క్వశ్చన్ చూడండి, చాలా నీట్ గా మీరే అక్కడ ఉన్నారని ఊహించుకొని చేసుకోవచ్చు అనమాట. కానీ కొద్దిగా క్వశ్చన్ అర్థమైపోతే చాలా సింపుల్ గా చేయొచ్చు అండి. క్వశ్చన్ అర్థం కాకపోతే ఇబ్బంది పడతారు అనమాట. మరొకసారి తెలుగులో చూసినట్లయితే మీకు అర్థమైపోతుంది చూడండి. ఇక్కడ నేను ఒక నిర్దిష్ట ప్రదేశానికి చేరుకోవడానికి ఉదయం 7 గంటలకు నా సైకిల్ మీద ప్రయాణాన్ని ప్రారంభించాడండి. కొంత దూరం వెళ్ళిన తర్వాత నా సైకిల్ పాడైంది. పర్యవసానంగా నేను అక్కడ 30 నిమిషాలు విశ్రాంతి తీసుకున్నాను. తరువాత తిరిగి నా ఇంటికి నడుచుకుంటూ తిరిగి వచ్చానండి. నేను మధ్యాహ్నం 1 గంటకు నా ఇంటికి చేరుకున్నాను. అయితే నా సైక్లింగ్ వేగం గంటకు చూసుకున్నట్లయితే 10 కిలోమీటర్లు మరియు నా నడక వేగం చూసుకున్నట్లయితే గంటకు 1 కిలోమీటర్ ఉంటే నా సైకిల్ పై నేను ఎంత దూరం వెళ్ళాను అని అడుగుతున్నాడండి. ఓకేనండి. అతను ఏం చేశాడంటే ఒక నిర్దిష్ట ప్రదేశాన్ని చేరుకోవడానికి ఉదయం 7 గంటలకు సైకిల్ పై ప్రయాణం చేశాడండి. కొంత దూరం వెళ్ళిన తర్వాత సైకిల్ పాడైందండి. అప్పుడు ఏం చేశాడంటే తిరిగి అటు వెళ్ళకుండా ఏం చేశాడు 35 నిమిషాలు విశ్రాంతి తీసుకొని తిరిగి ఇంటికి వచ్చేసాడు నడుచుకుంటూ. అంటే వెళ్ళిన దూరం, వచ్చిన దూరం ఏమైందండి? సమానం కాబట్టి. అంటే సైకిల్‌పై వెళ్ళిన దూరం x అనుకున్నట్లయితే వచ్చిన దూరం కూడా ఏమవుతుందండి? x అవుతుందండి. ఈ x అయినట్లయితే మనకు t ఈజ్ ఈక్వల్ తెలుసండి డిస్టెన్స్ బై టైమ్ అండి. మనకి టోటల్ టైమ్ మనకు తెలుసు కాబట్టి అందుకే. డిస్టెన్స్ ఎంత అండి? x అండి. మరి టైం చూసుకున్నట్లయితే చూడండి ఉదయం 7 గంటలకు నా సైకిల్‌పై ప్రయాణం ప్రారంభించాడండి. సారీ, డిస్టెన్స్ బై స్పీడ్ అది టైం కాదు. డిస్టెన్స్ బై స్పీడ్ అండి. ఇక్కడ సైకిల్ యొక్క వేగం చూసుకున్నట్లయితే ఎంతండి? 10 కిలోమీటర్లు ఇచ్చాడు కాబట్టి బై 10 అనమాట. ప్లస్
మళ్ళీ రిటర్న్ వచ్చినప్పుడు ఏంటంటే నడక ద్వారా వచ్చాడండి. నడక ద్వారా వేగం చూసుకుంటే 1 కిలోమీటర్ కంటే 1 అంటే. ఇప్పుడు ఇది సైకిల్ అండి, ఇది నడకండి. మొత్తం మనకు కాలం కావాలి. మొత్తం కాలం ఇక్కడ కంటిన్యూగా మనకి ఇవ్వలేదు చూడండి. ఏమని ఇచ్చాడు? ఉదయం 7 గంటలకు బయలుదేరాడండి. మధ్యాహ్నం 1 గంటకి చేరాడండి ఇంటికి. అంటే మధ్యాహ్నం 1 గంటకి చేరాడంటే ఎన్ని గంటలు పడుతుంది చూడండి అక్కడ టైం. టైం అనేది ఎంత సమయం తీసుకున్నట్టు మీరు కరెక్ట్ గా క్యాలిక్యులేట్ చేయాల్సి ఉంటుంది అనమాట. మధ్యాహ్నం 1 గంట కంటే అర్థం ఏంటంటే 13 గంటలు అండి. మనం రైల్వే టైం చూసుకున్నట్లయితే ఉదయం 7 గంటలు అంటే 7 గంటలు తీసుకొచ్చారు. అంటే మొత్తం ఎన్ని గంటలు జర్నీ చేసినట్టు అంటే 13 నుంచి 7 తీస్తే 6 గంటలు జర్నీ చేశారండి. 6 గంటల్లో మనకి ఇక్కడ చూడండి 35 నిమిషాలు ఏం చేశారండి? విశ్రాంతి తీసుకోండి. ఇక్కడ 35 నిమిషాలు తీసేయండి. 35 నిమిషాలు తీసేసినట్లయితే ఇక్కడ చూడండి బారోయింగ్ వెళ్ళినప్పుడు ఇక్కడ ఏమవుతుంది? 60 వస్తుందండి. 100 రాదు. బాగా గుర్తుపెట్టుకోండి. ఇక్కడ 5 ఉంటుందన్నమాట. ఇక్కడ నుంచి 1 అవర్ అంటే 60 ఇక్కడికి వెళ్ళిపోతుందండి. 60 నుంచి 35 మైనస్ చేసినట్లయితే 25 వస్తుందండి. అంటే 5 అవర్స్ 25 మినిట్స్ అనేది జర్నీ జరిగిందండి. దీన్నే మనము ఇక్కడ కిలోమీటర్ పర్ అవర్ లో ఉంది కదా, అవర్ లో మార్చుకోవడం కోసం ఏం రాసామండి? 25/60 అని రాసుకోవచ్చండి. 5 తో 5 5 అండి, 5 తో 5 12 అనమాట. 12 5 ఎంత అండి? 60. 60 + 5 అంటే 65 అవుతుందండి. 65/12 అండి. ఈజ్ ఈక్వల్ టు ఏం రాసుకోవచ్చండి? 65/12 అని రాసుకోవచ్చండి. ఇప్పుడు దీన్ని సమానం చేసినట్లయితే మనకి ఎక్స్ వచ్చేస్తుందండి. ఇప్పుడు చూడండి రెండింటికి మనం ఎల్సిఎం చేసినట్లయితే ఏమవుతుందంటే 10 ఎల్సిఎం అవుతుందండి. ఇక్కడ ఎక్స్ అలా ఉండిపోతుంది. ఇక్కడ మాత్రం ఏమొస్తుందంటే 10x వస్తుందండి. ఈజ్ ఈక్వల్ టు 65/12 అనమాట. అంటే ఏమైందండి? 11x/10 ఈజ్ ఈక్వల్ టు 65/12 అయ్యిందండి. మరి ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందండి? 65/12 ఇంటూ 10/11 అవుతుందండి. ఇప్పుడు చూడండి ఏమైనా క్యాన్సిల్ అయితే చేయండి, లేకపోతే అలా ఉంచండి. మరి క్యాన్సిల్ అవుతుందండి ఇది. ఎందుకంటే ఇది 13 తో పోతుంది, క్యాన్సిల్ అవ్వదు. ఈ రెండు ఇంటూ చేసాను ఒకసారి. ఎంత? 650 అంటే 65 ఇంటూ 10 అంటే 650 అవుతుందండి. ఈజ్ ఈక్వల్ టు 12 ఇంటూ 11 అండి. 12 తో క్యాన్సిల్ చేయలేము. కాబట్టి ఇంకేమైనా ఆప్షన్స్ ద్వారా చేయొచ్చని చూడండి. ఇంకా ఇక్కడ 11 అయితే కంపల్సరీ అండి. ఇక్కడ బైలో 11 ఉండిపోతుందండి. బైలో 11 ఇక్కడ ఎక్కడ ఉందండి? ఇక్కడ ఉందండి. కాబట్టి ఆన్సర్ ఇదే అవుతుంది. బైలో 66 అండ్ 11 ఉంది కదా. ఇప్పుడు 2 తో చూడండి. 2 1s 2 6 అండి. సరే 2 6 12 అండి. ఇక్కడ 2 తో చూసినట్లయితే 2 3s అండి 6, 2 2s 4, ఇంకా 2 5s అండి. 325/66 అవుతుందండి. 325/66. 66 తో 325 కి డివిజన్ చేశారు అనుకోండి. డివిజన్ చేస్తే 4 జా పడుతుందండి. 4 6 జా 24, 4 6 జా 24 అంటే 26 264 అవుతుందండి. మైనస్ చేస్తే ఇది 1, ఇక్కడ ఎంత వస్తుందంటే 61 వస్తుందండి. 61 అంటే ఇంకెంత మిగిలిందండి? 61 మిగిలింది. కాబట్టి 4 into 61 4 into 61/66 వచ్చిందండి. కాబట్టి మనకు ఫస్ట్ ఆన్సర్ పెట్టవచ్చు. ఇక్కడ బైలో 11 వచ్చిందంటే ఇక్కడ 11 ఉన్నది ఆన్సర్ పెట్టవచ్చు అనమాట. అలా ఆప్షన్స్ లో వెళ్ళిపోయింటే బాగుంటుంది మీకు. ఓకేనండి, ఇదంతా రఫ్ వర్క్, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వన్ చూడండి. క్వశ్చన్ నెంబర్ 70 చూడండి. క్వశ్చన్ నెంబర్ 70లో ఏమి ఇచ్చారంటే ఏ, బి అండ్ సి ఆర్ ఆన్ ఏ ట్రిప్ బై a car. A drives during the first hour at an average speed of 50 km/h. B drives during the next 2 hours at an average speed of 48 km/h. C drives for the next 3 hours at an average speed of 52 km/h. They reached their destination after exactly 6 hours. దేర్ మ్యాన్ స్పీడ్ వాజ్ అని ఇచ్చారండి. చూడండి, ఇది ఒక డిఫరెంట్ క్వశ్చన్. అంటే మనము 2 స్పీడ్స్ ఇచ్చినప్పుడు దాని యావరేజ్ కనుక్కోవడం ఎలాగని చెప్పడం జరిగింది. ఇక్కడ 3 స్పీడ్స్ డిఫరెంట్ టైమ్స్ అండి. టైమ్స్ డిఫరెంట్ గా ఉన్నప్పుడు దాని యావరేజ్ స్పీడ్ అనేది ఎలా కనుక్కోవాలనేది మనం ఇక్కడ చెప్పుకుందామండి. ఏ, బి మరియు సిలు కారులో ప్రయాణం చేస్తున్నారు. ఏ 50 km/h సగటు వేగంతో మొదటి గంట సమయము. బి గంటకు 48 కిలోమీటర్ల వేగంతో వచ్చే 2 గంటలు, మరియు సి గంటకు 52 km/h వేగంతో వచ్చే 3 గంటలు డ్రైవ్ చేశారండి. సరిగ్గా 6 గంటల తర్వాత తమ గమ్యాన్ని చేరుకున్నారనమాట. వారి సగటు వేగం ఎంత అడుగుతున్నాడండి. దీనికి సింపుల్ గా మనం చేయొచ్చు అనమాట. చూడండి, ఏ అనేవాడు 50 కిలోమీటర్ల వేగంతో ఎంత చేశాడండి? ఒక గంట మాత్రం, మొదటి గంటే చేశాడండి. కాబట్టి 50 కిలోమీటర్లు ఇంటూ 1 అండి. అంటే మొత్తం దూరం కావాలనుకోండి ఈజ్ ఈక్వల్ టు, మరి బి అనేవాడు చూసుకున్నట్టు 2 గంటలు డ్రైవ్ చేశాడండి. ఒక గంటకి 48 కిలోమీటర్ల వేగంతో 2 గంటలు చేశారు కదా, 48 ఇంటూ 2 అండి. సి అనేవాడు 52 కిలోమీటర్ల వేగంతో 3 గంటలు చేశారు కాబట్టి ఇంటూ 3 అనమాట. అంటే 50 ఇంటూ 1 50 అండి, ప్లస్ 48 ఇంటూ 2 అంటే 96 అండి, ప్లస్ 52 ఇంటూ 3 అంటే చూడండి 3 6
3 5 15 156 అండి. మొత్తం ప్లస్ చేసినట్లయితే 6 + 6 12 ఒకటి 5 ఒకటి అంటే 9 + 1 10 అవుతుందండి. 10 ఇది ఒక 10 అండి 20 అండి. 0 2 2 + 1 3 అండి. అంటే మొత్తం 302 కిలోమీటర్లు అనేది ప్రయాణించినట్టు అని అర్థం. అయితే 302 కిలోమీటర్లు ప్రయాణించారండి. మొత్తం ఎన్ని గంటలు ప్రయాణించారండి? 6 గంటలు ప్రయాణించారండి. మనకేం కావాలంటే స్పీడ్ కావాలండి. ఏ స్పీడ్ కావాలి? యావరేజ్ స్పీడ్ కావాలి. యావరేజ్ స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుద్దండి? డిస్టెన్స్ బై టైమ్ కదా! యావరేజ్ స్పీడ్ ఎస్ ఈజ్ ఈక్వల్ టు ఏంటంటే డిస్టెన్స్ బై టైమ్. డిస్టెన్స్ ఎంత అండి? 302 కిలోమీటర్లు బై 6 అనమాట. 6తో చూడండి 6 5 30 అండి. ఇంకా 2 మిగులుతుంది. 6 50లని తీసుకోవచ్చండి. 6 50 300 ఇంకా 2 మిగులుతుంది. ఇంకా 2/6 అండి. దీన్ని ఏం రాసుకోవచ్చండి? 50 అండ్ 1/3 కిలోమీటర్ పర్ అవర్ అని అర్థం. 50 అండ్ 1/3 కిలోమీటర్ పర్ అవర్ అని అర్థం. ఈ విధంగా మనం ఆన్సర్ చేయొచ్చు అనమాట. బాగా గుర్తుపెట్టుకోండి. ఇంతకు ముందు మనం యావరేజ్ స్పీడ్ అంటే మనం 2 ఇంటూ V1 ప్లస్ V2 V1 V2 బై V1 ప్లస్ V2 అని రాసుకున్నామండి. అది 2 ఉన్నప్పుడు. 2 గంటలు కాబట్టి మనము ఆ విధంగా వచ్చిందన్నమాట. ఇక్కడ 3 ఉన్నాయంటే డిఫరెంట్ టైమ్ ఉన్నప్పుడు ఏం చేస్తారంటే టోటల్ డిస్టెన్స్ కనుక్కోండి. టోటల్ టైమ్. కాబట్టి యావరేజ్ స్పీడ్ కావాలంటే డిస్టెన్స్ బై టైమ్ కాబట్టి ఆ విధంగా చేసుకుంటే మనకు సింపుల్ గా ఆన్సర్ వచ్చేస్తుందండి. ఓకేనండి. ఇప్పుడు వరకు టైమ్ అండ్ డిస్టెన్స్ అనే టాపిక్ లో మనం 70 క్వశ్చన్స్ కంప్లీట్ చేసామండి. రిమైనింగ్ క్వశ్చన్స్ నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే కామెంట్ రూపంలో తెలియజేయండి. మరిన్ని వీడియోస్ కోసం గణేష్ స్టడీ సెంటర్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ కూడా గణేష్ స్టడీ సెంటర్ గురించి చెప్పి వాళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేయమని చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.